లారీ మూవీ మొత్తం అందరినీ గుద్దేసింది భయ్య చెప్పాలంటే. సో తన సోషల్ మీడియాలో తన ఈ మధ్యకాలంలో ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా తన ఇంటర్వ్యూస్ తనను అవమానించడం అది కావాలని చేసిందా లేకపోతే స్కిట్టెడ్గా చేసిందో తెలియదు, కానీ జనాలందరికీ ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అనమాట. ఏంటి ఈ సినిమాలో ఏముందని. సో ఓవరాల్గా ఒక మంచి లైన్ ఎంచుకున్నాడు. ఏదో ఒక పుష్ప రేంజ్లో ఒక లోడ్లు తీసుకెళ్ళిపోవడం, లారీ చుట్టూ జరిగే కథ, ఒక మంచి సెంటిమెంట్ ఉంది, ఒక మంచి బీజిఎం. ఫైట్లు అయితే మాత్రం ఒక 2 సినిమాలు ఫైట్లు పెట్టేశాడు సెకండ్ హాఫ్ అయితే మాత్రం. సో సినిమా చూసినంత వరకు ఎక్కడ బోర్ లేదండి. తన ప్రయత్నం నెరవేరింది. ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్లు ఉన్న వాళ్ళకే సినిమా వేయాలంటే చాలా కష్టపడుతున్నారు. అలాంటిది డైరెక్షన్ తనే, ప్రొడ్యూసర్ తనే, మొత్తం ఫైట్ మాస్టర్ కూడా తనే. ఒక లారీ చాప్టర్ 1 అనే సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం మాటలు కాదు. కథ అయితే మాత్రం చాలా బాగుంది. కథను నమ్ముకున్నాడు, తనని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకోకుండా. సో నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఫైట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఫైట్ రాగానే మళ్ళీ ఇంకో బ్యాచ్ రావడం, అదొక్కటే కొంచెం చూడడానికి కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ కథ అయితే ఓకే, స్టోరీ బాగుంది. లాస్ట్ ఎండింగ్ కూడా చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ఇంకా ఫైట్స్ అయితే మాత్రం ఇంకా బాలయ్య స్టైల్లో గట్టిగా ఇచ్చాడు అనమాట. ఓకే, పర్వాలేదు. సినిమా రేటింగ్ ఎంత సార్? 3 ఇస్తాను భయ్య. ఇప్పుడు వాడి పేరు అంట ఆ మూవీ చూసిన అదే అన్న లారీ. మనతో పాటు కృష్ణానగర్లో తిరిగి ఒక సాధారణ వ్యక్తి హీరో అయితే ఎలా ఉంటుంది, లారీ సినిమా అట్ట ఉంది. మామూలుగా లేదన్న. నాకు మొత్తం ఆల్ సినిమాలు చూసినట్టు ఉంది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక మదర్ సెంటిమెంట్, ఒక ఫాదర్ అప్ చెప్పిన బాధ్యత, ఇదంతా కూడా ఈ సినిమాలో చూపెట్టాడన్న మన అన్న శ్రీకాంత్. మామూలుగా లేదన్న. బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంది సినిమా. ఫుల్ మాస్ మసాలా అంతే, రొమాన్స్ మసాలా కూడా. దీని మీద చాలా వరకు కాంట్రవర్సీలు వచ్చినాయి, రొమాన్స్ గట్టి ఇది ఎక్కువైందని. కానీ ఏం లేదన్నా, బాగుందన్న సినిమా మాత్రం. సూపర్, ఎక్సలెంట్ అన్న మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే మేకింగ్ మాత్రం వేరే లెవెల్లో తీశాడు. మన మీద అల్లటప్పగా అనుకునే చిన్న సినిమా అయితే కాదు. క్వాలిటీ అంతా ఇంకా కావాలా? మరి మీరు అందరూ మెగాస్టార్ సినిమా రేంజ్ లో ఊహించుకుంటే కాదబ్బా. ఒక ప్రాంక్ వీడియోలు తీసుకున్న ఒక వ్యక్తి ఈ రేంజ్ లో క్వాలిటీ ఇచ్చాడు అంటే, క్వాలిటీ లేని వాళ్ళు అంటే మరి ఏం క్వాలిటీ పెట్టుకొని చూస్తున్నా నాకు మాస్ సినిమా కదా. సో మాస్ సినిమా ఫైట్స్ కోసం ఆయన తీశాడు. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఉంది, సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది, లిప్ లాక్ ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉన్నాయి. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి నీకేం కావాలి? అంటే హీరోకి కుదరలేదు ఫైట్. హీరో అంటే ఏంటి మీకు 6 ప్యాక్ ఉండాలా? ఏదో ఉంటారు హీరో. అల్లు అర్జున్ రామ్ చరణ్ అని కాదు, ఈయన కూడా శ్రీకాంత్ రెడ్డి కూడా ఏ మెగా ఫ్యాన్లను కొట్టండి ఈరోజు సపోర్ట్ కొట్టేవాళ్ళు. కానీ అది కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఎవరు అవుతారో తెలియదు. ఇది కరెక్ట్ అంటే చాలా సినిమాలు చూస్తాం బ్రదర్, కొత్త సినిమాలు చాలా. అంటే డైరెక్షనే ప్రాణం, యాక్టింగే ప్రాణం అనుకునే సినిమాలు చాలా వచ్చినాయి, చాలా సినిమాలు చూసాము. ఎందుకు వచ్చారో బాబు నాకు ఫీలింగ్ ఖచ్చితంగా జరిగేది. ఈ సినిమాకి అలాగైతే అనిపించలేదు. కానీ 3 గంటల సినిమా అది ఒక్కటే మాత్రం అనిపించదు. 3 గంటలు కూర్చోవాలంటే మనకు పెద్ద సినిమాలకు కూడా అవ్వట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆ కాన్సెప్ట్ మీద వెళ్తుంది కాబట్టి, ఆ ఫైట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సో మాస్ వాళ్ళకి బాగా ఎక్కే సినిమా ఇది. ఇలాగ తీసిపడే సినిమా అయితే కాదు. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే చెప్తా, చాలా సినిమాలకి ప్యాడింగ్ లేదు, ఈ సినిమాలో ప్యాడింగ్ లేదు అంటారు. కానీ ఈ సినిమాకి ప్యాడింగ్ అవసరం లేదు. ప్యాడింగ్ లేదనే ఫీలింగ్ మాత్రం నాకైతే ఎక్కడ కలగలేదు. ప్యాడింగ్ లేకుండా కూడా బాగా తీసాడనే ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా ఈ సినిమాకి కలిగింది. ఏది ఎందుకు ఒక లాంగ్వేజ్ చాలండి? మరి ఇన్ని ఛానల్స్ ఎందుకు బొక్కలేదు? మనకి యూట్యూబ్ ఛానల్ చెప్పండి, 1-2 పెట్టుకోవచ్చు కదా. మీరు అందరూ ఎందుకు పెట్టుకుంటారు యూట్యూబ్ ఛానల్స్? ఒక సినిమా అన్నీ అసలు నాకు అర్థం కాదు. ఒకటి సినిమా ట్రై చేసి ఒక 5 లాంగ్వేజ్లు చేసి ఇంత మంచిగా చేసేటప్పుడు ప్రాంక్ వీడియోలు తీసుకొని చేశాడంటే, జీరోతో స్టార్ట్ అయ్యాడు. మీరు జీరోతో వచ్చి కెమెరా పట్టుకున్నాడు, అది జీరోతో వచ్చి కెమెరా ముందు నిల్చొని యాక్ట్ చేశాడు. ప్రాంక్స్ అనేది యాక్టింగ్ అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ మధ్యన ఒక కొత్త బ్యానర్లో వచ్చిన వెబ్ సిరీస్లో బూతులు ఉన్నాయి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపించింది నాకు చూసాడు. అంటే ఏంటి అంటే డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చు, డబ్బుల కోసం వీళ్ళ సినిమాలు మాత్రం తీయకూడదు, పేరు కోసం తీయకూడదు. వీళ్ళు కష్టపడి వస్తాం. మీరంటే అది కూడా ఇంకో విషయం ఏంటంటే,
ఎన్టీవీ వాళ్ళు మా టీవీ వాళ్ళు జీ తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడితే ఓకే, కానీ మనం యూట్యూబ్లో పట్టుకొని యూట్యూబ్లో వీడియోలు చేసిన మనం కూడా ఒక యూట్యూబర్ ఎలాంటి సినిమా తీయొచ్చు, 5 లాంగ్వేజ్లో వాడికి ఏం అవసరం, ఇంత సినిమా వాడికి ఏం అవసరం, మీరు అడగడం అనేది చాలా రాంగ్. ట్రోల్ చేసేవాడికి కూడా చెప్తున్నా, ట్రోల్ చేసేవాడు కేవలం టైప్ చేస్తారు 290 రూపాయలు లేదా 400 రూపాయలు 500 రూపాయలు ఒక 50 రోజులకో 45 రోజులకో 90 రోజులకో 82 రోజులకో రీఛార్జ్ చేసుకుని ఆ రోజుకు 1 GB అంత వస్తుంది, ట్రోల్ చేస్తారు. అది 1 GB ట్రోల్ చేయడానికే వాడు కష్టార్జితం, అది కూడా వాళ్ళ బాబులు ఇచ్చే డబ్బులతో రీఛార్జ్ చేసుకుని మాట్లాడే వాళ్ళు ఆటలు పక్కన పెడితే ఒక కష్టపడి ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం, చాలా బాగా తీశాడు. నేను రివ్యూస్ ఈ మధ్య చాలా తగ్గించాను, కానీ ఈ సినిమాకి మళ్ళీ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇలాంటి కష్టపడే వాడికి వాడెవడో అడిగాడని కాదు, మీరు అడగండి, మీకేమనిపిస్తుంది అది అడగండి. ట్రోల్స్ చేసే ట్రోల్స్ పేరే ట్రోల్స్ అంటేనే ఒక ఎదవలు చేసే పనులు అవి, వాటి కోసం పెద్ద పట్టించుకోకండి. ట్రోల్స్ అంటే ఎదుటోడి మీద కౌంటర్ వేయాలి. ఇది బాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు కూడా ట్రోల్ చేసి మీరు ఏడిపిస్తే ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కానీ మీరు ఆగలేదు అంటే బాలకృష్ణ గారి కంటే గొప్ప ట్రోల్స్ చేసేవాళ్ళు. ట్రోల్స్ అంటే ఏంటి? ఒక ఎంకరేజ్ చేయాలి, కామెడీగా తీసుకోవాలి. ట్రోల్ చేసే ప్రతి ఒక్కటి అంటే చేతగానే పనికి మన సన్నాసులు చేసే ఒక పని చేసి ఒక కష్టపడి ఒక సినిమా చేసి వేయొచ్చు, ఒక ఆటలో గెలవచ్చు, ఒక పాటలో గెలవచ్చు, ఒక డాన్స్ చేసి గెలవచ్చు. అలాంటి వాళ్ళని కామెంట్ చేసే ఎదవల కోసం నేనైతే పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ట్రోల్ చేసేవాడు నాకు తెలిసి యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ తల మీద రూపాయి పెడితే ₹1 కూడా ఎవడు కొనడు. ఎందుకంటే మీకు దమ్ముంటే మీరు ఆ 9 నెలల్లోనే పుట్టారు, మీరు సాధించి చూపించండి. సినిమా చేస్తారా, ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా వెళ్తారా, ఒక యాక్టర్ గా వెళ్తారా, ఒక డైరెక్టర్ గా వెళ్తారా, ఒక టీచర్ గా వెళ్తారా, ఒక లాయర్ గా వెళ్తారా, ఒక డాక్టర్ గా వెళ్తారా, మీరు సాధించి చూపించండి. అంతేగాని ఎవడో సాధించిన దానికి కింద ట్రోల్స్ చేసి మేము సూపర్ గా చేసేవాడిని నవ్వుకునే విధంగా కాదురా, మీరు కాల్ రాసే విధంగా మీరు పని చేసి అప్పుడు పబ్లిక్ లోకి వచ్చి మీడియాలో మాట్లాడండి. మీ సభాస్ అంటాం పనికి మన ఎదవలు చేసే ట్రోల్స్ కోసం నేను మాట్లాడను. కానీ ఇలాంటి కష్టపడి ఒక సినిమా చేస్తే ఈయన బాహుబలిని గొప్ప సినిమా తీసేయడానికి అనట్లేదు, కానీ చెత్త సినిమా అయితే కాదు, చెత్తగా తీయడం కాదు. ఒక కో డైరెక్టర్ ఉన్నాడా, డైరెక్టర్ ఉన్నాడా, ఈయన డైరెక్ట్ చేశాడా, కో డైరెక్టర్ సపోర్ట్తో చేశాడా, కానీ చాలా బాగా చేశాడు. ఫోటోగ్రఫీ కానీ, మేకింగ్ కానీ, RR కానీ, మంచి సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ అన్ని ప్రతిదీ బాగుంది. ప్రతిదీ బాగున్నప్పుడు కూడా దాన్ని కూడా మనం రామ్ చరణ్, జూనియర్ NTR, అల్లు అర్జున్తో కంపేర్ చేసిన మీరు యాదవులు తప్ప మేమైతే కాదు.